బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జంట నగరాల పరిధిలో పురాతన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నటువంటి అపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా గచ్చిబౌలి లాంటి ఎక్కువ జనాభా ఉండేటువంటి ఖరీదైన ప్రాంతంలో కూడా ప్రమాదకరంగా ఉన్నటువంటి భవనాల్ని హైడ్రా అధికారులు ఇక సీఎంసీ కలిసి అయితే కూల్చివేస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం ఒక భవనం కూలిపోవడంతో దాని పక్కనే ఉన్నటువంటి మరొక బిల్డింగ్ కూడా పాక్షికంగా దెబ్బతినింది. అది కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉండటంతో అధికారులు 7 అంతస్తుల భవనాన్ని భారీ జేసీబీ సహాయంతో తొలగించడం జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని ఆంజనేయ నగర్లో శనివారం ఒక 7 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. అయితే భారీ భవనం కూలిపోవడంతో దాని పక్కనే ఉన్నటువంటి అక్కడ ప్రమాదకరంగా అయితే మారినటువంటి మరొక అపార్ట్మెంట్ కూడా ఆ భవనాన్ని హైడ్రా అధికారులు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అయితే సంయుక్తంగా ఈ అధికారులందరూ కూడా కలిసి ఆదివారం రోజు ఉదయం ఆ బిల్డింగ్ను కూడా కూల్చివేయడం జరిగింది. శనివారం సాజిద్ అనేటువంటి వ్యక్తికి చెందిన బిల్డింగ్ కోల్పోతూ ఉండగా శిథిలాలు పక్కనే ఉన్నటువంటి మరొక అపార్ట్మెంట్ పైన అయితే పడడంతో బిల్డింగ్ డ్యామేజ్ అయిపోయింది. ఏ క్షణానైనా సరే కూలిపోయేటువంటి స్థితికి చేరడంతో చుట్టుపక్కల భవనాలకు ప్రజలకైతే పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి సీఎంసీ అధికారులు నిర్ధారించారు. వారి అభ్యర్థన మేరకు హైడ్రా బృందాలు రంగంలోకి దిగి కూల్చివేతల పర్వాన్ని అయితే మొదలుపెట్టాయి. అక్కడ ఈ భవనాలు అత్యంత సమీపంలో ఎలాంటి ఖాళీ స్థలం లేకుండా నిర్మించడంతో కూల్చివేతలు ఇక సవాలుగానే మారాయని చెప్పుకోవాలి. బాహుబలి జేసీబీ వంటి భారీ యంత్రాలను కూడా ఉపయోగిస్తూ సమీపంలోని ఇతర నిర్మాణాలకు ఎలాంటి నష్టం కూడా కలగకుండా అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. కూల్చివేత నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలుగా సమీపంలోని ఏదైతే స్టెర్లింగ్ వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్లోని నివాసితులను కూడా ఇళ్ల నుంచి అయితే ఖాళీ చేయించడం జరిగింది. ఆ ప్రాంతంలోకి ప్రజలు రాకుండా కూడా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి కూల్చివేతల పర్వం కొనసాగించారు. ఆంజనేయ నగర్లో ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం 50 గజాల స్థలంలోనే 7 అంతస్తుల వరకు కూడా పేక మేడల్లాగా భవనాలు నిర్మించారని అధికారులు తెలియజేశారు. ఈ అక్రమ నిర్మాణాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించడంతో కఠిన చర్యలకైతే ఉపక్రమించారు అధికారులు అయితే యొక్క ఘటనతో అక్రమ నిర్మాణాలపైన కూడా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక ఈ యొక్క భవనాన్ని కూల్చివేస్తున్నట్టుగా హైడ్రా ట్విట్టర్ ద్వారా కూడా పేర్కొనడం జరిగింది. అక్రమ నిర్మాణం కాబట్టే కూల్చివేస్తూ ఉన్నాము అన్నట్లుగా అయితే అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అంతకన్నా 6 అంతస్తుల పై ఉన్నటువంటి 50 గజాలు 60 గజాలు మనం చూస్తున్నాం. ఈ బిల్డింగ్స్ అన్ని కూడా దీంట్లో చాలా మంది హాస్టల్స్ కింద వచ్చి ఇక్కడ ఐటీఎం హాస్టల్స్ గా వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ చూడడానికి కూడా కారణం ఏంటంటే ఈ పక్కన ఫౌండేషన్ ఎవరో వేరే వాళ్ళు చేస్తూ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలిందని చెప్తున్నారు. బట్ ఒక్కటైతే ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్ లేదు. అది ఒక్కొక్కరు 50 గజాల్లో మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్ గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సుజనా గారు స్థానిక ఎమ్మెల్యే గారు వారు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ ఇచ్చామని హైడ్రా మీద తప్పకుండా దాంట్లో బిల్డింగ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ 50 గజాల్లో 7 అంతస్తులు అట్లా గడిపి కనుక లోపల ఉండేవాడు ఇప్పుడు అదృష్టవశాత్తు మనకి అది అదృష్టవశాత్తు ఏదైనా కానీ కూడా ఇద్దరే ఉన్నారు. ఒకవేళ అక్కడ పడుకుంటే కనుక మీరు ఊహించుకుంటే అంటే ఇద్దరు కూడా
రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, ప్రస్తుతం హైడ్రా అధికారులు నగర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పాత బిల్డింగ్లు, ఇంకా కూలిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి బిల్డింగ్లపైన ఉక్కుపాదం మోపుతా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి గల కారణాలు ఏమిటి? ఇది కేవలం ఆంజనేయ నగర్లో కూలిపోయినటువంటి 50 గజాల స్థలంలోని ఆ బిల్డింగ్ కూలిపోవడానికే కారణమా దీని అంతటికి? ఎస్ రాధాకృష్ణ, హైదరాబాద్ జంట నగరాల పరిధిలో పురాతన భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న అపార్ట్మెంట్లు చాలా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. మరి ముఖ్యంగా గచ్చిబౌలి లాంటి ఎక్కువ జనాభా ఉండేటటువంటి ఖరీదైన ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న భవనాలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు, సిఎంసి కలిసి కూడా కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తుంది రాధాకృష్ణ. అయితే శనివారం ఓ భవనం కూలిపోవడంతో దాని పక్కనే ఉన్నటువంటి మరో బిల్డింగ్ పాక్షికంగా దెబ్బతింది. అది కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో మరి అధికారులు 7 అంతస్తుల భవనాన్ని కూడా భారీ జేసీపీ సాయంతో కూడా తొలగించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని కూడా ఆంజనేయ నగర్లో శనివారం 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే భారీ భవనం కూలిపోవడంతో దాని పక్కనే ఉన్నటువంటి మరి ప్రమాదకరంగా మారినటువంటి మరో అపార్ట్మెంట్ భవనాన్ని కూడా హైడ్రా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా సంయుక్తంగా ఆదివారం నాడు ఉదయం కూల్చివేసినట్టుగా తెలుస్తున్నది రాధాకృష్ణ. అయితే శనివారం సాజిత్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి బిల్డింగ్ కూలిపోతుండగా శిథిలాలు పక్కనే ఉన్నటువంటి మరో అపార్ట్మెంట్పై కూడా పడడంతో బిల్డింగ్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఏ క్షణమైనా కూడా కుప్పకూలే స్థితికి చేరడంతో చుట్టుపక్కల భవనాలకు సంబంధించి ప్రజలకు పెను ప్రమాదం పొంచి ఉందనేది సిఎంసి అధికారులు నిర్ధారించారు. వారి అభ్యర్థన మేరకు హైడ్రా బృందాలు రంగంలోకి దిగి కూల్చివేత పనులు కూడా ప్రారంభించాయని చెప్పవచ్చు రాధాకృష్ణ. మరి భవనాలు అత్యంత సమీపంలో ఎలాంటి ఖాళీ స్థలం లేకుండా నిర్మించడంతో కూల్చివేత సవాల్గా మారిందని చెప్పవచ్చు. బాహుబలి, జేసీపీ వంటి భారీ యంత్రాలను ఉపయోగిస్తూ సమీపంలోని ఇతర నిర్మాణాలకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూల్చివేత నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కూడా సమీపంలో ఉన్నటువంటి స్టెర్లింగ్ వైట్ఫీల్డ్ అపార్ట్మెంట్లోని నివాసితులను ఇళ్ల నుంచి ఖాళీ చేపించారు. ఆ ప్రాంతంలోకి ప్రజలు రాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. మరి ఆంజనేయ నగర్లో ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం 50 గజాల అంతస్తులోనే మరి 7 అంతస్తుల మేరకు కూడా భవనాన్ని నిర్మించారంటూ కూడా అధికారులు తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాలు ప్రజల ప్రాణాలకు కూడా ముప్పుగా ఉంటున్నాయంటూ కూడా కఠిన చర్యలు కూడా మరి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ ఘటనతో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నట్టు కూడా స్పష్టమవుతున్నది. ఇక ఈ భవనాన్ని కూల్చివేస్తున్నట్టుగా హైడ్రా ట్విట్టర్ ద్వారా కూడా పేర్కొన్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నది. అక్రమ నిర్మాణం కాబట్టి కూల్చివేస్తున్నట్లుగా తెలుపుతూ ఉన్నది హైడ్రా. సో ఇట్లాంటివి ఇదే ఆంజనేయ నగర్లో కూడా చాలా వరకు ఉన్నాయి. అదే బిల్డర్కి సంబంధించి కూడా సాజిత్ అనేటటువంటి బిల్డర్కి సంబంధించి కూడా ఒక 10ల సంఖ్యలో ఆ ప్రాంతంలో నిర్మించారు. వాటికి కూడా అనుమతులు లేకుండా ఇదే విధంగా ఒక 5-6 అంతస్తులు అంటే ఉన్నటువంటి 50-60 గజాలలోనే మరి 5-6 అంతస్తులు నిర్మించడం చట్టవిరుద్ధం. దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకోకుండా నిర్మిస్తూ ఉన్నారు అనే దాన్ని కూడా హైడ్రా టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా మరి హెచ్చరిస్తూ ఉన్నారు. వాటిపైన కూడా ఖచ్చితంగా హైడ్రా కొరడా విధిస్తుందంటూ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ సాజిద్ బిల్డర్ అనేటటువంటి వ్యక్తి పైన కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. గతం నుంచి కూడా మేము ఎన్నోసార్లు చెప్పి చూసాము, కానీ ఎక్కడ కూడా వారు వినలేదు. ఇక దానికి తోడు కూడా ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు కొంతమంది జిహెచ్ఎంసీ అధికారులకి కొన్ని డబ్బులు ఇచ్చి అక్రమంగా పర్మిషన్లు తెచ్చుకొని కూడా మరి అక్కడ ఈ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. సో ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా చేస్తున్నారు. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ ఏరియాలో కూడా ఇంకా 10ల సంఖ్యలో కూడా ఉన్నాయంటూ కూడా మేము హైడ్రాకి దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు కూడా చేస్తామంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న ఆ కుప్పకూలినటువంటి ఆదివారం రోజు కుప్పకూలినటువంటి ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ సంబంధించి దాదాపు 2కి చాలా అక్కడికక్కడే మరణించినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకరికి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తూ ఉంది రాధాకృష్ణ. సో అంటే ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వాటి మీద కూడా హైడ్రా చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున
మరి ప్రజలు ఇటు హైడ్రాకు టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి తోడు దీని మీద మరి రాజాసింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందిస్తూ కూడా సో ఇట్లాంటి వాటి చాలా ఉన్నాయి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు, చిన్న చిన్న గజాలలో మరి హై లెవెల్ బిల్డింగ్స్ కూడా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ప్లానింగ్ ఉండదు, ఒక పర్మిషన్ ఉండదు, డైరెక్ట్గా నిర్మిస్తూ ఉంటారు. అట్లాంటి బిల్డర్ పైన కూడా లైసెన్సులు కావచ్చు, వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా నిన్న మనం మాట్లాడినటువంటి నేపథ్యం, స్పందించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. సో ఓవరాల్గా ఇట్లాంటి వాటి మీద కూడా హైడ్రా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. నాట్ ఓన్లీ గచ్చిబౌలి, అంజయ్య నగర్, హైదరాబాద్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కూడా అవసరం ఉంటే దీన్ని విస్తరిస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అంజయ్య నగర్లో ఒక్కసారిగా కొంత ఆందోళన కలిగించేటటువంటి సన్నివేశం అని చెప్పుకోవచ్చు. ఆ భవనం కూలిపోవడం, చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్లో కూడా ఆ పెచ్చులన్నీ కూడా ఆ అపార్ట్మెంట్లో పడడము, సో ఇదంతా కూడా అందరినీ భయభ్రాంతులకి గురి చేసిందని చెప్పవచ్చు రాధాకృష్ణ. సో ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా మరికొన్ని కూడా కూల్చివేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. మొత్తానికి ఆంజనేయ నగర్లో ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం 50 గజాల స్థలంలోనే 7 అంతస్తుల వరకు కూడా పేక మెడల్లాగా అయితే భవనాలను నిర్మించడం జరిగింది. ఆ భవనం ఉన్నట్టుండి మొన్న శనివారం రోజు ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పక్కనే ఉన్నటువంటి మరొక బిల్డింగ్ కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. మరి ఇలాంటి వ్యవహారాలను మరి దృష్టికి తీసుకున్నటువంటి హైడ్రా అయితే రంగంలోకి దిగడం జరిగింది. ఇట్లా పాత బిల్డింగ్లు కావచ్చు, ఇట్లా ఏదైతే శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ కట్టడాలన్నింటినీ, అక్రమ కట్టడాలపైన అయితే ఉక్కుపాదం మోపుతా ఉంది ప్రస్తుతం హైడ్రా. నగర వ్యాప్తంగా కూడా ఇలాంటి చర్యలు బాగానే కొనసాగుతూ ఉన్నాయి. వీటిపైన ఖచ్చితమైనటువంటి ఉక్కుపాదాన్ని మోపాల్సిందే అన్న కోణంలో కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు.